వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అవుతే, నేత గీత బీడీ కార్మికులు అవుతే వాళ్ళకు 2000 పెన్షన్ని 4000 పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అక్టోబర్ 2023. ఎన్నికల ప్రచారంలో సభల్లో మాట్లాడింది ఎన్నికలు జరిగే చివరి రోజు వరకు బహిరంగ సభలో మాట్లాడింది. ఏమని మాట్లాడిందో, మీరు ఈ నెలలో ఓట్లేయండి, వచ్చే నెల కాంగ్రెస్ అధికారం వస్తుంది, అధికారం వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ వేస్తామని మాటించారు. పెన్షన్ వేస్తామని మాటించి ఆయన అధికారంలోకి వచ్చి రేపు ఆగస్టు మొదటి వారం నాటికి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచలే. 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచలే. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఇక్కడ 2023లో ఎన్నికలు జరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చాడు. అక్కడ 2024 జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నేనేం చేసిందంటే, ఇక్కడ ముందు ఎన్నికలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు 6000 ఇస్తామని ఉన్నది, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వికలాంగులకు 6000 ఇస్తామని ఉన్నది, ఇతర పెన్షన్దారులందరికీ 4000 ఇస్తామన్నది. సార్, తెలంగాణలో పెన్షన్ పెంచడానికి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కనుక మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పెన్షన్ పెంచుతామని హామీ ఇవ్వండి నేను కోరాను. ఎన్నికలు ఇక్కడ ముందు జరిగినాయి, మేనిఫెస్టో ఇక్కడ పెట్టడం జరిగింది.